హలో, నేను మీ డాక్టర్ సాయి ధీరజ్, మెడికల్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్. మనం యూజువల్లీ ఏదైనా ప్రొసీజర్ చేసే ముందు వైరల్ స్క్రీనింగ్ అని చేసుకుంటాం, మన ఐసీయూస్లో కానీ లేకపోతే మా ఎండోస్కోపీ కొలనోస్కోపీ సూట్స్లో కానీ. సో వైరల్ స్క్రీనింగ్ అంటే ఏంటి, మనం ఏమేమి చేస్తాం? హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, యాంటీ హెచ్సివి లాంటి వైరస్లకి మనం స్క్రీన్ చేస్తాం. ఇప్పుడు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్ అంటే ఏంటి? హెపటైటిస్ బిసి అనే హెపటోట్రోపిక్ వైరసెస్, అనగా లివర్ని ఎఫెక్ట్ చేసే వైరసెస్. వాటి వల్ల ఏం జరుగుతుంది? లివర్ సిరోసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు హెపటైటిస్ బిసి ఎట్లా వస్తాయి? అవి యూజువల్గా బ్లడ్ అండ్ బ్లడ్ ప్రొడక్ట్స్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకోవటం వల్ల, లేదా సెక్షువల్ రూట్లో కానీ, లేదా తల్లి నుంచి బిడ్డకి రావటం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి మన బ్లడ్లో డిటెక్ట్ అయితే లైఫ్కి అంతమా? కాదు. దాన్ని ఏం చేసుకోవాలి? అది ఏ లెవెల్లో ఉంది, ఎట్లా ఉంది అని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటాం. దానికి పలు రకాల టెస్ట్స్ ఉంటాయి. సో ఈ టైటర్స్ ఎంత ఉన్నాయి, లెవెల్స్ ఎంత ఉన్నాయి అన్న దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటాం.